అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. అయితే సర్పంచి, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలపై వారు కూడా దృష్టి పెట్టడం జరిగింది. దీనికి ముందుగా కూడా 45 నుంచి 50 రోజుల పాటు దాదాపుగా ఎమ్మెల్యేలంతా ఇంటింటికి టీడీపీ కార్యక్రమంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడపను తాకనున్నారు. ప్రతి ఓటరుతో మాట్లాడతారు. ప్రతి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపటి నుంచి కూడా వివిధ అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం ప్రారంభమయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. మనకి మద్దిపాడు మండలం, సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలంలోనే బీసీ కాలనీలో మరి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని అక్కడి నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కూడా 45 రోజుల పాటు మద్దిపాడు, అదేవిధంగా నాగులోపలపాడు, మరోవైపు సంతనూతలపాడు, చేమకుర్తి మండలాలు, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లు, గ్రామాల్లో, నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ 2 ఏళ్లలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి చేపట్టినటువంటి కార్యక్రమ వివరాలను వివరిస్తారు. గడప గడపను సందర్శిస్తారు. అదేవిధంగా వారు చెప్పినటువంటి సమస్యలను నోటిఫైడ్ చేసి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా బిఎన్ విజయ్ కుమార్ గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ నియోజకవర్గంలోనే కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్లమెంటు నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ మండల స్థాయి, గ్రామ స్థాయి వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరి విజయ్ కుమార్ గారు మొన్నే మన మీటింగ్లో కూడా తెలియజేయటం జరిగింది. మరోవైపు అద్దంకి నియోజకవర్గంలో కూడా గొట్టిపాటి రవికుమార్ గారు దీనికి సంబంధించి మరి ఆయన కూడా సంతమాగులూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం జరిగింది. అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు. సంతమాగులూరు మండలంలో కూడా ఆయన మరి ఆ కార్యక్రమంలో ఆ గ్రామంలో సందర్శించి గడపలో తిరుగుతూ ఆయన అక్కడ ఉన్నటువంటి సమస్యలను అవన్నీ కూడా అక్కడికక్కడ పరిష్కరించే వెసులుబాటు కూడా ఉంటుందని మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పశ్చిమ ప్రాంతంగా ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకల్లా గూడూరు ఎరిక్షన్ బాబు తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కడ మరి అమ్మని గుడిపాడు గ్రామం, ఆ గ్రామంలో కూడా ఉదయం 10 గంటలకల్లా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడ గడపను ఆయన సందర్శిస్తారు, వారి సమస్యలు తెలుసుకుంటారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేసే విధంగా ఆయన రూపకల్పన చేయటం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే మనకి పుల్లల చెరువు కానీ, దోర్నాల కానీ, పెద్దారవీడి కానీ, ఎర్రగొండపాలెం కానీ, త్రిపురాంతకం ఈ 5 మండలాల్లో ఈ 45 రోజుల పాటు ఎరిక్షన్ బాబు ప్రజలతోనే ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఉదయం సాయంత్రం వెసులుబాటు చూసుకొని కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలని, నియోజకవర్గ ఇన్ఛార్జీలను వారందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నారు. ప్రజలతో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రజలకు మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఏం చేసాం, ప్రజలు మరి సంతృప్తిగా ఉన్నారా లేదా, వారికి ఏమైనా అవసరతలు ఉన్నాయా, వారికి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా మరి 45 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ దద్దరిల్లేలాగా కూడా కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి మరి రేపు ప్రారంభం కానుంది. అదేవిధంగా మనకి కొండేపి కాన్స్టిట్యున్సీలో డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, పర్చూరు కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే ఏలూరు సాంబశివరావు గారు, అదేవిధంగా మరి దర్శి కాన్స్టిట్యున్సీ కానీ, మరి మార్కాపురం కాన్స్టిట్యున్సీ కందుల నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మనకి గన్నగిరి వచ్చేసి ఉగ్ర నరసింహారెడ్డి గారు, గిద్దలూరు వచ్చేసి ముత్తుమల అశోక్ రెడ్డి గారి కార్యక్రమాల్లో బిజీగా కూడా 45 రోజుల పాటు ప్రజలతో ఉండి ఈ కార్యక్రమంలో మరి ప్రజా సమస్యలు తెలుసుకొని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై వారి మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వారంతా కోరుతూ ఉన్నారు.